విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ పేరుతో 1995లో సేకరించిన 1150 ఎకరాల 300 ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉందని ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజ్ తెలిపారు. మండలంలో బొబ్బిలి గ్రోత్ సెంటర్పై ఆయన ప్రశ్నించారు. ఎస్కోట్ మండలంలో జిందాల్ కొత్త వలసలో పతంజలి సంస్థలు పరిశ్రమ స్థాపించకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. పరిశ్రమల పేరుతో భూసేకరణ వల్ల వ్యవసాయం దెబ్బతిందన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి సేకరించిన 5 ఏళ్లలోపు పరిశ్రమ స్థాపించకపోతే ఆ భూములను తిరిగి రైతులకు అప్పగించాలన్నారు. అయితే జిందాల్ భూములు రైతుల అధీనంలోనే ఉన్నాయని పోలీసులను ఉపయోగించి రైతులను బలవంతంగా ఖాళీ చేయించడం అన్యాయమని మండిపడ్డారు. పరిశ్రమల ముసుగులో అసైన్ భూములు దుర్వినియోగమవుతున్నాయని పేర్కొన్నారు. గురించి బొబ్బిలి గ్రోత్ సెంటర్ గురించి మంత్రి గారు ఇచ్చిన రిప్లైలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో దేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ పేరుతోటి అభివృద్ధి పేరుతోటి కొన్ని వేలాది ఎకరాలు తీసుకుంటూ మరి అవి నిరుపయోగంగా ఉండిపోయే అధ్యక్ష. బొబ్బిలి గ్రోత్ సెంటర్కి వస్తే మరి మంత్రి గారు చెప్పినట్టు 1150 ఎకరాల్లో ఇంకా 300 ఎకరాలు వేకెంట్గా ఉందని, ఇంకా ఆ 300 ప్లాట్స్లో కూడా ఇంకా 129 ప్లాట్స్ ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. ఇది తీసుకొని 1995లో తీసుకున్నారు అధ్యక్ష. 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఏ ఇండస్ట్రీ కూడా అక్కడ వర్క్ చేయడం లేదు. ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి ఆ రోజు రైతులందరినీ నమ్మించి మరి భూములు తీసుకున్నారో అది కార్యక్రమం జరగలేదని మీ దృష్టికి మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ, అలాగే జిందాల్ కూడా 2006 సంవత్సరంలో ల్యాండ్ ఎక్విజిషన్ అని ల్యాండ్ ఎలిమినేషన్ ప్రాసెస్, ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయలేదు అధ్యక్ష. చేయకుండా అక్కడున్న ఎవరైతే ఎస్సీ ఎస్టీ రైతులు ఉన్నారో వాళ్ళ భూములన్నీ కూడా ఎలిమినేషన్ పద్ధతిలో తీసుకొని ఇప్పటికి 18 సంవత్సరాలు అయినా కానీ అసలు ఆ కంపెనీ వాడు అక్కడికి ఆ భూమి మీదకి రాలేదు. రైతుల ఆధీనంలో భూములు ఉన్నాయి. ఇప్పుడు గత జూన్ నెల నుంచి కూడా పోలీసుల్ని అక్కడ పెట్టి పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి రైతులను బలవంతంగా ఖాళీ చేసి ఎంఎస్ఎంఈ పార్క్ చేయడానికి అది ప్రభుత్వం అలాగే కంపెనీ కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రైతులందరూ కూడా కోర్టులో కూడా ఆశ్రయించిన పరిస్థితి కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, అంతేకాకుండా పతంజలికి కూడా భూములు ఇచ్చి 2013 తర్వాత ఏదైతే కొత్త భూ హక్కు చట్టం వచ్చిందో దాని తర్వాత ల్యాండ్స్ అన్ని అలాట్ చేశారు అధ్యక్ష. ఈ రోజుకి వచ్చి కూడా అక్కడ ఆ పతంజలి వాళ్ళు ఎవరు కూడా అక్కడ రాలేదు అధ్యక్ష. కొత్త భూ హక్కు చట్ట ప్రకారం కూడా 5 సంవత్సరాల లోపు ఏమైనా చేయకపోతే తిరిగి భూములన్నీ వెనక్కి రైతులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. చాలా సుప్రీంకోర్టు డెసిషన్స్ అవనండి, హైకోర్టు డెసిషన్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ జిందాల్ ల్యాండ్స్ అయితే అవనండి, ఈ పతంజలి ల్యాండ్స్ అయితే అవనండి, బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఖాళీగా ఉన్న ల్యాండ్స్ అయితే అవనండి, ఇవన్నీ కూడా తిరిగి రైతులకు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ అని అభివృద్ధి అని ఒక పేరు చెప్పుకొని ఎవరైతే అసైన్ ల్యాండ్స్ ఉంటున్నాయో ఆ ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ తప్పించి పేదవాడు భూములు తప్పించి పెద్దంతా భూములు ఎవరు కూడా ఎక్కడ తీసుకోవడం లేదు అధ్యక్ష. ఇది చాలా అన్యాయం. ఈ ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ అన్నీ కూడా పేదవారు బతకడం కోసం ఇచ్చిన భూములు అధ్యక్ష. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా సమాన హక్కులు ఉండాలని, అది కాకుండా ప్రభుత్వాలు వాళ్ళ భూముల్ని టార్గెట్ చేసి తీసుకోవడం కూడా చాలా అన్యాయం అని మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ అటువంటి భూములన్నీ కూడా వెంటనే తిరిగి రైతులకు ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు.